ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజని ఫర్టిలిటీ సెంటర్ రెన్యూ హాస్పిటల్ కరీంనగర్ ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూస్తున్న ఈ ఇద్దరు యంగ్ అమ్మాయిలు యంగ్ కపుల్ ఒకటేసారి చేసాము, ఒకేసారి పాజిటివ్ వచ్చింది. వీరేమో హైదరాబాద్ నుంచి, వీరేమో మంచిర్యాల నుంచి. యంగ్ కపుల్ కానీ ఐవీఎఫ్ చేసాము ఎందుకంటే వీళ్ళకి ఇండికేషన్ ఉంది. ఒకరికేమో బైలేటరల్ ట్యూబల్ బ్లాక్, అంటే ఏదైతే ట్యూబ్స్ ఉన్నాయో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాల్సిన ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి కాబట్టి వారికి ఐవీఎఫ్ చేయాల్సి వచ్చింది. ఇంకొకరికి లో స్పర్మ్ కౌంట్, అంటే వీర్య కణాలు చాలా తక్కువ, ఎంత 2 మిలియన్ ఉండే కదా, 2 మిలియన్ ఉన్నాయి కాబట్టి మనకి ఐవీఎఫ్కి సాధ్యమవుతుందని ఐవీఎఫ్ సజెస్ట్ చేశాము. ఫస్ట్ టైం వచ్చింది, ఫస్ట్ టైంకి చేసాము. హ్యాపీగా ఫుల్ హ్యాపీ. ఓకే, ఎలా అనిపించింది మీకు? ట్యూబల్ బ్లాకేజ్ అని ఎలా తెలిసింది? మేము హెచ్ఎస్జిలో చేసుకుంటే 2 మూసుకున్నాయని తెలిసారు, సో ఐవీఎఫ్ అని చెప్పారు. సో ఈ సెంటర్ ఎలా ఆప్షన్ తీసుకున్నారు? మేము చాలా యూట్యూబ్ చూసాం, మేము సెర్చ్ చేసాం. హైదరాబాద్ లో కూడా మేము ఆల్మోస్ట్ 3-4 చూసాం, బట్ అక్కడ బెస్ట్ అండ్ బిలీవ్నెస్ మాకు కనిపించలేదు. సో మేము ఇక్కడ యూట్యూబ్లో ఇక్కడ చూసిన తర్వాత ట్రీట్ చేసిన కానీ కామెంట్స్ కానీ రివ్యూస్ కానీ, అండ్ ఫస్ట్ మేము వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మేము డైరెక్ట్ ఆప్షన్ ఐవీఎఫ్కి వెళ్ళలేదు. 1 మంత్ మేము చూసిన తర్వాత దెన్ మేము కూడా బిలీవ్నెస్ వచ్చి ప్రొసీడ్ అయ్యాం. దెన్ ఫైనల్లీ వి గాట్ గుడ్ రిజల్ట్. సో చాలా హార్ట్ఫుల్ హ్యాపీ కదా, రైట్. కొంచెం ఎగ్స్ కూడా తక్కువ ఉన్నాయి. తర్వాత మళ్ళీ మీవే ప్లాన్ చేద్దామని చెప్పి ఒక 2 మంత్స్ కన్జర్వేటివ్గా ఎక్సర్సైజ్, మంచి డైట్ అవన్నీ చెప్పి చేసాం కదా. వెరీ గుడ్. మీకు ఎలా అనిపించింది తల్లి? కదా. సో లో స్పర్మ్ కౌంట్ ఉందని కంగారు పడొద్దు. కొంచెం ఒక 2-3 మంత్స్ మంచి డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసినట్టయితే కొద్దిగా మంచి క్వాలిటీ కణాలు వస్తాయి. ఐవీఎఫ్ ఆప్షన్ తీసుకుంటే మీ ఓన్ పిల్లల్ని చేసుకోవచ్చు. నిజంగా ఒకవేళ 0 స్పర్మ్స్ ఉన్నా టెస్టిస్ నుంచి కూడా టీజా విధానం ద్వారా కూడా మీ ఓన్ పిల్లల్ని తయారు చేసుకోవచ్చు. డోంట్ వరీ, కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. హ్యాపీ హ్యాపీ సో మచ్.